దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయి యాజకుల అరికాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఇక్కడ మందసాన్ని మోసుకుంటూ వెళ్ళేది లేవీలు. అయితే లేవీలు ఈ మందసాన్ని మోసుకుంటూ నదిలోకి వెళ్లే ముందు వాళ్ళు ఏమాత్రం భయపడలేదు. ఈ నదిలోకి వెళితే, ఈ నీళ్ళలోకి వెళితే మునిగిపోతామేమో అనేటువంటి భయం లేకుండా వాళ్ళు మొండి విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేశారు. అక్కడి నుంచి దేవుడు వాళ్ళని నడిపించారు. అయితే మందసాన్ని మోయటానికి మోతకర్రలు ఉన్నాయి. అయితే మందసం ఏమాత్రం తనంతట తాను కదలలేదు, కానీ భుజాలకు ఎత్తుకొని మోయాలి. అయితే దేవుడు అంచనాలను, పథకాలను మన కోసం సిద్ధపరుస్తూ ఉంటాడు. అలాంటి విశ్వాసం, వాటిని అమరపరిచే విశ్వాసం మనం కలిగి ఉండాలి. లేవీయుల ధీరత్వాన్ని ఎవరు ప్రశంసించకుండా ఉండగలరు? మందసాన్ని నేరుగా నదిలో మోసుకుపోయారు. వాళ్ళ కాళ్ళు నీటిలో మునిగేదాకా నదీ జలం విడిపోయి దారి ఇవ్వలేదు. దేవుడు ఇచ్చిందంతా అదే. దేవుడు చేసిన ప్రమాణాన్ని మనస్సులో పెట్టుకొని దాన్ని తప్ప మరి దేన్ని లెక్క చెయ్యనిదే మొండి విశ్వాసం. ఊహించండి, ఈ దైవ సేవకులు మందసాన్ని ఎత్తుకొని నిండుగా ప్రవహిస్తున్న నదిలో నడుస్తున్నప్పుడు అక్కడ నిలబడిన వాళ్ళు ఏమనుకొని ఉంటారో. నేను మాత్రం చస్తే ఇలాంటి పని చెయ్యను, ఏమిటి నదీ ప్రవాహానికి మందసం కొట్టుకుపోదు? అలాంటిదేమీ జరగలేదు. మందసం మోయి యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, దేవుడు తన పథకాలను నెరవేర్చటానికి మన విశ్వాసం కూడా ఆయనకి తోడ్పడుతుంది. మందసాన్ని మోయటానికి మోతకర్రలున్నాయి. దేవుని నిబంధన మందసమైన అది తనంతట తాను కదలలేదు. దాన్ని భుజాలకు ఎత్తుకొని మొయ్యాలి. దేవుడు అంచనాలను, పథకాలను సిద్ధపరుస్తాడు. వాటిని అమలుపరిచే పనివాళ్ళం మనమే. మన విశ్వాసమే దేవునికి సహాయం. సింహాల నోళ్లు మూయించేది. దేవుడు దాన్ని గౌరవిస్తాడు. విశ్వాసం ముందుకి సాగిపోతూనే ఉండాలి. మనం కోరదగిన విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడు తనకి అనుకూలమైన సమయంలో అన్నింటినీ నెరవేరుస్తాడన్న నిశ్చయతతో ముందుకి సాగిపోయే విశ్వాసం. నాతోటి లేవీయులారా, మన బరువుని ఎత్తుకుందాం రండి. దేవుని శవపేటికను ఎత్తుకున్నట్టుగా మొహాలు వేలాడేసుకోవద్దు. ఇది సజీవుడైన దేవుని నిబంధన మందసం. పొంగుతూ ప్రవహించే నది వైపుకి పాటలు పాడుకుంటూ సాగిపోదాం. అపోస్తులుల కాలంలో పరిశుద్ధాత్మ వాళ్ళకి వేసిన ఓ ప్రత్యేకమైన ముద్ర ఏమిటంటే ధైర్యం. దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టి అపూర్వమైన ఆశీర్వాదాలను దేవుని నుండి ఆశించే విశ్వాసం యొక్క లక్షణం ఒకటే, పరిశుద్ధత నిండిన సాహసం. మన వ్యవహారాలన్నీ లోకాతీతుడైన దేవునితోనే. మానవ పరంగా అసాధ్యమైన ఈవులని మనం పొందుతున్నది ఆయన నుండే. అలాంటప్పుడు జంకుతూ జాగ్రత్తగా ఒడ్డుకి అంటిపెట్టుకొని ఉండటం దేనికి? సాహసోపేతమైన నమ్మకంతో స్థిరంగా నిలబడటానికి. సందేహం దేనికి? విశ్వాస జీవిత నౌకలో పయనించే నావికులారా, లోతైన సముద్రాల్లోకి నావని నడిపిద్దాం రండి. దేవుడికి అన్నీ సాధ్యమే. ఆయన్ని నమ్మే వాళ్ళకి అసాధ్యం ఏదీ లేదు. ఈనాడు మనం దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెడదాం రండి. ఆయన నుండి విశ్వాసం పొందుదాం. ఆ విశ్వాసం ఆయన బల పరాక్రమాలను, మనం తలపెట్టిన గొప్ప కార్యాలను సాధిస్తాయి. ఈ మాటలను ప్రభువు మన వెనికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మందసాన్ని మోసుకుంటూ వెళ్ళేటప్పుడు లేవీలు ఏమాత్రమూ భయపడకుండా దేవా మొట్టమొదటి అడుగు వేశారు. గొప్ప విశ్వాసంతో, మొండి విశ్వాసంతో ముందుకు సాగిపోయారు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, అలానే నా తండ్రి భక్తులు నా తండ్రి ఎంతోమంది విశ్వాసంతో ముందుకు సాగిపోయారు ప్రభా. అలాంటి కృపను మాకును అనుగ్రహించండి ప్రభా. అలాంటి మొండి విశ్వాసాన్ని మాకు కూడా దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా, మేము విశ్వాసంతో ముందుకు సాగిపోతే మా పట్ల మీరే కార్యాలు జరిగిస్తారు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. నీ కృపనిచ్చి నడిపించమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.